ఒకప్పుడు ఒక అడవిలో ఎన్నో జంతువులు సఖ్యంగా జీవించేవి. ఆ అడవిలో ఒక నది దగ్గర ఒక చిన్న తాబేలు ఉండేది. ఆ తాబేలు పేరు చిన్ను. చిన్ను చాలా బుద్ధిమంతుడు, సహనశీలి. అతను నెమ్మదిగా కదిలేవాడు కాని ఆలోచనలో మాత్రం చాలా తెలివిగా ఉండేవాడు. ఒక రోజు అడవిలోని జంతువులందరూ ఒక సమావేశం పెట్టారు. అందరూ తమ తమ ప్రతిభ గురించి చెప్పుకుంటూ పోయారు. జింక తనకు ఎంత వేగమో చెప్పింది. కోతి తాను ఎగరగలమని గొప్పలు చెప్పుకుంది. పులి తన బలం గురించి గర్వపడింది. చివరికి తాబేలుకి కూడా మాట్లాడమని అవకాశం ఇచ్చారు. తాబేలు నమ్మకంగా అన్నాడు, నేను చాలా వేగంగా నడవలేను, ఎగరలేను, గర్జించలేను. కానీ సహనం, ఓర్పు, ఆలోచన ఇవి నాకు ఉన్న శక్తులు. దాన్ని విన్న వెంటనే కుందేలు ఎగతాళి చేస్తూ నవ్వుతూ చెప్పింది, అయ్యో, నీకు ఉన్న శక్తులన్నీ ఉపయోగమేంటి? నువ్వు నడక మొదలెడితే నేను నిద్రపోయినా ముందే గమ్యం చేరిపోతాను. అప్పుడు తాబేలు సున్నితంగా అన్నాడు, అలా అనకు స్నేహితుడా, మన ప్రతిభలు వేరు వేరుగా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కో గుణం ఉపయోగపడుతుంది. కుందేలు అహంకారంతో అన్నది, అయితే రేపే మనిద్దరం పందెం పెట్టుకుందాం. ఎవరు ముందుగా కొండ పైకి చేరతారో చూద్దాం. తాబేలు అంగీకరించాడు. మరుసటి రోజు ఉదయం అడవిలోని జంతువులందరూ చేరి పోటీని చూడటానికి వచ్చారు. పందెం మొదలైంది. కుందేలు పరిగెత్తుకుంటూ చాలా దూరం వెళ్ళిపోయింది. తాబేలు మాత్రం నెమ్మదిగా కదులుతూ వెళ్లసాగాడు. కొంతసేపటికి కుందేలు వెనక్కి తిరిగి చూసింది. తాబేలు చాలా వెనుక ఉన్నాడు. కుందేలు గర్వంగా అనుకుంది, ఇంత నెమ్మదిగా నడిచే తాబేలు నన్ను ఓడించలేడు. నేను కాసేపు ఈ చెట్టు క్రింద నిద్రపోతాను. తాబేలు దగ్గరకి రాగానే మళ్లీ పరిగెత్తేస్తాను. అలా అనుకొని కుందేలు లోతైన నిద్రలోకి జారుకుంది. తాబేలు మాత్రం ఆగకుండా ఒక్కొక్క అడుగేసి ముందుకు సాగసాగాడు. కఠినమైన రాళ్లమీద, మలుపుల మార్గంలో కష్టపడి క్రమంగా పైకి ఎక్కసాగాడు. సమయం గడుస్తూ పోయింది. చివరికి తాబేలు కొండ శిఖరానికి చేరుకున్నాడు. అక్కడి నుండి అన్ని జంతువులు హర్షధ్వానాలు చేశారు. తాబేలు గెలిచాడు, తాబేలు గెలిచాడు అని కేకలు పెట్టారు. ఆ శబ్దం విని కుందేలు మేల్కొన్నది. తడబడుతూ గమ్యం వైపు పరుగెత్తింది కాని అప్పటికే ఆలస్యమైంది. తాబేలు శాంతంగా, ఓర్పుతో గెలిచాడు. ఆ రోజు కుందేలు తాను చేసిన తప్పు తెలుసుకుంది. అహంకారం మనిషిని లేదా జంతువును పతనానికి గురి చేస్తుందని గ్రహించింది. తాబేలు మాత్రం జంతువులందరికీ ఒక గొప్ప బోధ చెప్పాడు. నెమ్మదిగా నడిచినా, ఓర్పుతో క్రమంగా ముందుకు సాగితే విజయాన్ని ఖచ్చితంగా సాధించవచ్చు. అప్పటి నుండి అడవిలోని జంతువులందరూ తాబేలును గౌరవించేవారు. కుందేలు కూడా తాబేలుకు స్నేహితుడిగా మారింది. ఈ కథ బోధ ఏమిటంటే, అహంకారం మనల్ని ఓడిపోతుంది. కానీ సహనం, ఓర్పు, క్రమశిక్షణ ఎప్పుడూ మనల్ని విజయానికి చేర్చుతాయి.